మళ్ళీ ఆఫీస్లో 8 అవర్స్ వర్క్ చేసి మళ్ళీ ఇంటి దగ్గర 6 అవర్స్ పైనే వర్క్ చేసే వాళ్ళు కోట్లలో ఉన్నారు. టేబుల్ రివ్యూ పోస్ట్ చేసిన తర్వాత ఆఫీస్ చైర్ కూడా రివ్యూ చేయమని చెప్పి ఇలా చాలా రిక్వెస్ట్లు వచ్చినాయండి. ఇది ఎర్గోనామిక్ ఆఫీస్ చైర్. ఎర్గోనామిక్ అంటేనే మన బాడీకి పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది అని గేమింగ్ చైర్ కి బడ్జెట్ లాగా ఇది తీసుకున్నాను. అప్పుడు ఫీచర్స్ లోకి వచ్చేస్తే అడ్జస్టబుల్ నంబర్ సపోర్ట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, 2D అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్ అనేది మూవబుల్ అవడం వల్ల టేబుల్ హైట్ కి అకార్డింగ్ గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బిలో సస్పెన్షన్ ఏరియాలో 2 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, ఇంకొకటి రెక్లైనర్ లాక్ అన్నమాట. సో రొటేషన్ కూడా స్మూత్ గానే ఉంటుంది. రెక్లైనర్ సపోర్ట్ కూడా కంఫర్ట్ లెవెల్లో ఉంటుంది. మనం ఈ టూల్స్ తోనే చైర్ ని ఫిట్మెంట్ చేసేసుకోవచ్చు. ఈ ఫామ్ సీట్ లో ఫామ్ ఉండదు అనుకుంటా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ విచ్ ఐ ఫౌండ్. ఈ బ్రీతబుల్ మెష్ తోటి ఇబ్బంది ఏం లేదు. ఇందాక ఫామ్ సీట్ తో డ్రాబ్యాక్ ఉందని చెప్పా కదా, దాని సొల్యూషన్ ఈ ఫ్రీడో సీట్ కుషన్. మీ చైర్ ఏదైనా ఆఫీస్ చైర్ ఆర్ గేమింగ్ చైర్, మీది కనుక మోర్ దెన్ 8 అవర్స్ సీటింగ్ పొజిషన్ లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే, సో టెయిల్ బోన్ ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. ఈ చైర్ లో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ లంబర్ సపోర్ట్. నిజంగానే ఈ లంబర్ ఇష్యూని ఫిక్స్ చేయడానికి నేను అపోలో బ్యాక్ సపోర్ట్ క్వశ్చన్ తీసుకున్నాను. ఈ 2 ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ చేసిన తర్వాతే నా సీటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. వన్ మోర్ డ్రాబ్యాక్ గురించి చెప్పాలంటే, ఈ చైర్ కి లెగ్ సపోర్ట్ ఉండదు. అంటే చైర్ కి అటాచ్డ్ గా లెగ్ రెస్ట్ అనేది వస్తుంది ఈ రోజుల్లో. సో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం MN4K Vlogs ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో. లంబర్ సపోర్ట్ పిల్లో గానీ, సీట్ కుషన్ గానీ, చైర్ గానీ పర్చేస్ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. చైర్ అని